నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా జ్యోతిష్యానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొన్ని అంశాలను ముందే ఊహించి చెప్పినా నమ్మలేని పరిస్థితి. మరికొన్ని అంశాలకు సంబంధించి సైన్స్ ఎదుగుతుంటే ఇంకా జ్యోతిష్యం ఏంటి, పాత పురాణాలు ఏంటి అంటూ తమ వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి మన ప్రాచీన మనుగడ మనకు అందించిన దాన్ని మర్చిపోయి ఇప్పుడు సైన్స్ని పట్టుకొని వేలాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటూ దాని మీద అభిమానంతో చాలా మంది తమ గొంతును వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ప్రముఖంగా వినిపించే పేరు, పరిచయం అక్కర్లేని పేరు, వేణుస్వామి గారు. ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నాము. అనేక అంశాలని ఆయన ముందుంచే ప్రయత్నం చేద్దాం. సైన్స్ వర్సెస్ జ్యోతిష్యానికి సంబంధించి మరి ఆయన మాటలో ఎలాంటి సమాధానాలు చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సముదేవో న భూతో న భవిష్యతి. గురుగారు, ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు సైన్స్ అనేది ఇప్పుడు జనరేషన్ లో సైన్స్ తప్పితే ఏది లేదు, జ్యోతిష్యం అనేది ట్రాష్, ఎప్పుడో పాత చింతకాయ పచ్చడిని తీసుకొచ్చి తెర మీదకి రుద్దుతున్నారు, నిరూపణ లేని జ్యోతిష్యాన్ని ఎలా నమ్ముతున్నారు అని ఒక క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి మీ సమాధానం? సో దానికి సమాధానం మూడే. సోమవారం అంటే చంద్రుడు, సండే అంటే ఆదివారం రవి, మంగళవారం ట్యూస్డే బుధుడు. సో ఏది తీసుకున్నా వారాలు అనేటువంటివి, 7 వారాలు అనేటువంటివి మన గ్రహాల మీద పెట్టినటువంటి పేర్లు. సుందరాకాండ తీసుకుంటే యుగ సహస్ర యోజన పరభాను అని సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని సుందరాకాండ పారాయణంలో క్లియర్గా చెప్పడం జరిగింది. సో సైన్స్ అనేటువంటిది మన గ్రహాల నుండి పుట్టింది. మనకు పూర్వ సిద్ధాంతము ఇంతకు ముందు చాలా శాస్త్రాలలో, జ్యోతిష్ శాస్త్రం కానీ, పరాశరులు కానీ, చాలా శాస్త్రాలలో, బుక్కులలో సైన్స్కి సంబంధించినటువంటి చాలా విషయాలను మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణ, మనం కొన్ని సినిమాలు, కీలుగుర్రం లాంటి సినిమాలు చూస్తే వాటిల్లో పక్షి రూపంలో ఉండేటువంటి కొన్ని వాహనాలు పైనుండి వెళ్తూ ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకొని మనకు విమానాన్ని తయారు చేయడం జరిగింది. సో ప్రతి అంశానికి కూడా జ్యోతిష్యము అనేటువంటిది ప్రామాణికం. కానీ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే, జ్యోతిష్యములో అంటే సైన్స్కు ఉన్నటువంటి ఆధారణ మీద కంపేర్ చేస్తే జ్యోతిష్యానికి ఆధారణ లేదు. ఓకే. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రతి ఎలక్షన్కు ముందు వచ్చేటువంటి సెఫాలజిస్టులు ఎగ్జిట్ పోల్స్ అని, ప్రీపోల్ సర్వే అని చాలా సర్వేలు చేసి ఈ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలవదు అని చెప్తారు. ఎట్ ది సేమ్ టైం నాలాంటి జ్యోతిష్యులు ధైర్యం చేసి ఈ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలవదు అని చెప్తారు. సో సెఫాలజిస్టులు చెప్పిన దాన్ని పట్టించుకోనటువంటి సమాజం, సెఫాలజిస్టుల యొక్క సక్సెస్ రేటు 30%, వేణుస్వామి సక్సెస్ రేటు 95%. ఓకే, 95%. కానీ వేణుస్వామిని ఆడుకున్నట్లు సెఫాలజిస్టులను ఆడుకోరు. సో వేణుస్వామికి 0% ఎంకరేజ్మెంట్, సెఫాలజిస్టులకు 100% ఎంకరేజ్మెంట్. సో ఒక రాకెట్ ప్రయోగం జరిగిన తర్వాత సుమారు 500 కోట్ల నుండి 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి రాకెట్ విఫలమైతే అందరూ ముఖాలు కిందికి వేసుకొని సైలెంట్గా వెళ్ళిపోతారు. చివరికి ప్రధానమంత్రి లాంటి వాడు కూడా వచ్చి ఇట్లా మెన్ను తట్టి వెళ్ళిపోతాడు. కానీ వేణుస్వామి చెప్పి జరగకపోతే తెలుగు రాష్ట్రాలలో సంచలనం ఒక ఆట ఆడుకుంటారు. మరి వేణుస్వామి చెప్పినటువంటి దాన్ని పోనీ జరిగిన దాన్ని ఎవడన్నా వెనకేసుకొస్తాడా అంటే వేసుకురారు. బాబా వంగ చెప్పింది అని వేయడానికి మనకు టైం ఉంటుంది, కానీ వేణుస్వామి చెప్పినటువంటి జరిగిన వాటిని ప్రమోట్ చేసేటువంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాలలో ఉండదు. కారణం ఏమిటి అంటే, వాళ్లకు ప్రమోషన్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, చాలా లక్ష రకాల వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి. సో వాటిని నన్ను ప్రమోట్ చేయమని చెప్పి నేను అడగట్లా, కానీ ఎంకరేజ్మెంట్ లేదు జ్యోతిష శాస్త్రానికి అని చెప్పడం నా ఉద్దేశం. సో చాలా మంది జ్యోతిష్యులు, నేను ఏ జ్యోతిష్యుని విమర్శించను, చాలా మంది జ్యోతిష్కులు 2019 ఎలక్షన్లలో ఒక పార్టీ గెలుస్తుంది అని చెప్పిండ్రు, ఆ పార్టీ ఓడిపోయింది. ఆ పార్టీ రిజల్ట్స్ మార్నింగ్ 10:30కి స్టార్ట్ అవ్వగానే వాళ్ళు చెప్పుకున్న వీడియోలన్నీ డిలీట్ చేసుకున్నారు. వేణుస్వామి అలాంటి పని చేయడు. సో వేణుస్వామి కెపాసిటీ వేరు, వేణుస్వామి మౌత్ పబ్లిసిటీ వేరు. సో వేణుస్వామికి తన జ్యోతిష్యం మీద ఉన్న నమ్మకము, తన వాక్శుద్ధి మీద ఉన్న నమ్మకం వేరు. కాబట్టి నేను చెప్పాలనుకున్నది స్ట్రైట్ అవే చెప్తాను. సో ఇక్కడ నన్ను ఎంకరేజ్ చేస్తారా చెయ్యరా నాకు అనవసరం. నేనే కొన్ని వందల వేల లక్షల మందికి ఎంకరేజ్మెంట్ ఇచ్చడానికి నేను సిద్ధంగా ఉన్న సమయంలో నేనెందుకు ఎంకరేజ్మెంట్ కోరుకుంటా?
ఒక సైక్రియాటిక్ ప్రాబ్లం ఉన్నటువంటి డాక్టరు లేదా ఒక ఫ్లైట్ నడిపించే పైలట్ 260 మంది జనాల్ని తీసుకొని వెళ్తున్నా ఈ విమానం ఎక్కడనో కూలిపోతుందేమో అని చెబుతున్న సందర్భంలో మనం ఫ్లైట్ ఎక్కగానే ఈ ఫ్లైట్ ఎక్కడనో మునిగిపోతే ఈ జాకెట్ వేసుకోండి అని చెప్తున్నటువంటి క్రూ చెప్తున్నటువంటి సందర్భంలో అంత ధైర్యంగా నడిపించగలుగుతున్నప్పుడు అలాంటి ఒక స్టెమినా, అలాంటి ఒక కాన్ఫిడెన్స్ నాకెందుకు ఉండదు? సో నేను చేసే పూజలు, నేను చెప్పే జ్యోతిష్యం మీద నాకు 100కి 1000% కాన్ఫిడెన్స్ ఉంది. నేను చెప్పేవి జరుగుతాయి. మేబీ సక్సెస్ రేట్ అనేది ఒక 100 నాకు తెలిసి ఒక 5 ఒక మీరు చూచాయగా చెప్తే ఒక 4-5 దొరుకుతాయి. నేను చెప్పినవి జరగలేని, జరిగినవి 95% ఉంటాయి. అట్లనే నా పూజల ప్రక్రియ, నా దోష నివారణ మార్గాలు 100% సక్సెస్ రేట్ ఉంటుంది. సో సైన్స్ అనేటువంటి దాన్ని నేను పెద్ద నమ్మను. సో సైన్స్ కి ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి నడుస్తుంది. రెండోది సైన్స్ 50% సక్సెస్ రేట్. సైన్స్ అనేది ఎప్పుడు 50% ఉంటుంది. అంటే సైన్స్ కు వాళ్ళు ఇచ్చుకున్నటువంటి రూల్ ఏంటంటే 50% ఏవో సక్సెస్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ సైన్స్. బట్ వేణుస్వామి 95% సక్సెస్ రేట్ లో ఉన్నాడు. ఇంకొకటి, సైన్స్ గొప్పది అనుకుంటే హాస్పిటల్ ముందు అసలు దేవాలయమే ఉండొద్దు. సో హాస్పిటల్ ముందు దేవాలయం ఎందుకు కడుతున్నారు? నిజంగా సైన్స్ గొప్పది అంటే డైరెక్ట్ మాట్లాడండి. అసలు నిజంగా సైన్స్ గొప్పది అంటే పేషెంట్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లో తీసుకుపోయేటప్పుడు సంతకమే పెట్టించుకోవద్దు. సో నేను అనేది ఏంటంటే అక్కడ ఎక్స్క్యూజెస్ ఉంటాయి. సైన్స్లో ఎక్స్క్యూజెస్ ఉంటాయి. సైన్స్లో హార్ట్ పేషెంట్ ఆపరేషన్ అయిన తర్వాత చస్తే మాట్లాడడానికి ఎవడు ఉండడు. తెచ్చుకుంటూ నోరు మూసుకొని తీసుకుపోవాల్సిందే తప్ప మాట్లాడడానికి ఏముండదు. బట్ ఇక్కడ వేణుస్వామి లాంటి వాడు చెప్పితే జరగకపోతే ఆ దాడి మామూలుగా ఉండదు. వేణుస్వామి కాకుండా వేరే వాడైతే ఈ పాటికి నాకు తెలిసి 2వ సంవత్సరికం కూడా కంప్లీట్ అయ్యేది. వేణుస్వామి కాబట్టి తట్టుకొని నిలబడుతున్నాడు. సింపుల్. సో సైన్స్ గొప్పది అని నేను అనద్దు. దానికి అక్కడ మనకు ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి అట్లుంది. లేకపోతే సైన్స్ ని మించినటువంటి మిరాకిల్స్ వేణుస్వామి చేయగలడు జ్యోతిష్యంలో. ఇక్కడ ఏమైపోతుందంటే చేసే పనికి ఫెయిల్యూర్, ఇది ఒక నిరూపణ, ఒక ఫార్ములా సైన్స్ ప్రకారం. ఇప్పుడు మనం కెమెరాలు పెట్టుకుంటున్నాము అని అంటే సైన్స్ ఆధారంగానే ఈ రూపకల్పన జరిగింది మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కానీ జ్యోతిష్యం ప్రకారంగా ఈ సమస్యకి పరిహారం చేస్తే ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనేది ఎక్కడ నిరూపణ లేదు కదా. నిరూపణ లేదు కదా అంటే ఎందుకు వచ్చి చెప్పుకుంటాడు? ఇప్పుడు మన భారతదేశంలో ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక 3 విషయాలు చెప్పొద్దు అని నేను నిర్ణయం తీసుకున్నా. ఉదాహరణ, క్రికెట్ కు సంబంధించి నేను ఎక్కడ కూడా చెప్పొద్దు అనుకున్నా. దానికి కారణం ఏంటి అంటే క్రికెట్ ను కమాండ్ చేసేది బెట్టింగ్, ఎలక్షన్ ను కమాండ్ చేసేది ఈవీఎం, ప్రెగ్నెన్సీని కమాండ్ చేసేది సరోగసి. నేను మాట్లాడదలుచుకోలే. ఇప్పుడు దీనికి శాస్త్ర ప్రామాణికం ఏముంటది? నేను చెప్పింది నా క్లయింట్ దగ్గరికి రావాలి. నా ద్వారా బెనిఫిట్ పొందిన వాడు బయటకు వచ్చి చెప్పాలనుకోవట్లేదు. ఉదాహరణ, ఇప్పుడు ఎయిడ్స్ అనేటువంటిది అతిపెద్ద కొంపలు ముంచేటువంటి సబ్జెక్ట్ గా మాట్లాడుకుంటాం. ఎయిడ్స్ అనేది నథింగ్. ఎయిడ్స్ అనేది ఒక విటమిన్ లోపం వల్ల వచ్చేటువంటి ఒక రోగము. మనం ఎప్పుడైతే దాన్ని అట్లా తీసుకురాగలుగుతామో జనాలు నాకు ఎయిడ్స్ వచ్చిందని చెప్పుకుంటారు. కానీ అట్లా లేదు కదా. మనం అది కూడా ఎట్లయితే ఉందో జ్యోతిష్యం దగ్గరికి వీళ్ళ దగ్గరికి వచ్చిండ్రు, వాళ్ళ దగ్గరకు వచ్చిండ్రు. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడతా. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు తెలంగాణ భారతదేశంలో లిక్కర్ కన్జ్యూమింగ్ లో హైయెస్ట్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. దీని మీద వాస్తవంగా అందరు చర్చ పెట్టి తెలంగాణ జనాలు మొత్తం తాగుబోతాలని చూపించాలి. చూపిస్తలేము. రెవెన్యూ అనేది తెలంగాణకి ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది. సో తప్పులు కావు ఇవన్నీ. అట్లనే వేణుస్వామి చేసినటువంటి మంచి తెలియాలి అంటే వేణుస్వామి దగ్గరికి వచ్చినటువంటి జనాలు అడగాల. ఓకే, అంటే నేను ఇక్కడ గురుగారు వేణుస్వామి గురించి నేను మాట్లాడాను, జ్యోతిష్యం గురించి మాట్లాడుతున్నా. నేను అనేది ఈ ద్వారా ఆ జ్యోతిష్యం వాల్యూ అనేది తెలియాలి అంటే సైన్స్ ను బూచిగా చూపించేసి, అంటే ఇప్పుడు ఏ ప్రభావితం అవుతున్న ప్రాంతంలో ప్రతిదానికి ఏ సమాధానం చెప్తూ మీ జ్యోతిష్కుడు చెప్పే వాటికి సంబంధించి కూడా డేట్ ఆఫ్ బర్త్ పెట్టంగానే మన జీవితం ఎట్లుంటది ఏంటి అనేసి ఏ చెప్తున్నప్పుడు జ్యోతిష్యులతో పని ఏంటి, ఏ తోటి అన్ని నడుస్తున్నప్పుడు, ఇంత మనం టెక్నాలజీ ముందుకెళ్తున్నప్పుడు ఇంకా జ్యోతిష్యం దగ్గర ఆగిపోవడం ఏంటి అన్నదానికి నాకు వచ్చి గణపతి పూజ చేస్తుందా, ఏ వచ్చి నవగ్రహ పూజ చేస్తుందా, ఏ వచ్చి సుదర్శన హోమం చేస్తుందా, ఏ వచ్చి బగాలంకి పూజ చేస్తుందా? చెయ్యదు. ఏని దొరకబట్టాలంటే ఏం చేయాలి అంటే మీరు ఒక 5 డేట్ ఆఫ్ బర్త్లు వేసి ప్రశ్నలు అడిగితే 5గురికి 90% సేమ్ ఆన్సర్ వస్తుంది. మీరు చెక్ చేసుకోండి, కావాలంటే ChatGPTలో పోయి చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఒక 50 డేట్ ఆఫ్ బర్త్లు వేసిన 50 డేట్ ఆఫ్ బర్త్ల్లో 90% సిమిలారిటీస్ ఉన్నాయి. సో ChatGPT కానీ జెమిన్ కానీ ఏఐ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఆన్సర్ ఇచ్చేది ఏం లేదు. మనకు దమ్ము ఉంటే వాస్తవంగా ఇది కరెక్ట్ ప్రశ్న మీరు అడిగి నిజమైన జ్యోతిష్కుడి యొక్క గొప్పతనం తెలవాలంటే ఏఐ లాంటివి రావాలి. ఏఐ లాంటివి వస్తేనే నిజమైన జ్యోతిష్యుడు సర్వైవ్ అవుతాడు. అంటే ఇప్పుడు జ్యోతిష్యంలో డాక్టర్లలో ఆర్ఎంపీ డాక్టర్లు వేరు, స్పెషలిస్టులు వేరు. అట్లనే జ్యోతిషం అనగానే
జ్యోతిష్యం హ్యాండిల్ చేసే విధానం ఉంటుంది. వేరే జ్యోతిష్కులు వేరు, వేణుస్వామి జ్యోతిష్యం వేరు. వేణుస్వామి ఏంది అంటే ఓన్లీ సెలబ్రిటీస్ ప్లస్ ఎక్స్ట్రీమ్లీ రిచ్ పర్సన్స్ కి భారతదేశంలో చాలా మందికి వేణుస్వామి జ్యోతిష్యం చెప్తాడు. సో నేను అనే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక గ్రౌండ్ లో ఒక ఖాళీ ప్రదేశంలో ఉప్పెన వస్తే, సునామీ వస్తే జరిగే నష్టం వేరు, ఒక విశాఖపట్నం లాంటి నగరంలో వస్తే జరిగే నష్టం వేరు. అవును. అంటే విశాఖపట్నం లాంటి నగరంలో వస్తే సునామీ వస్తే ఆ మొత్తము నగరం కొట్టుకుపోతుంది. అదే ఒక అడవి ప్రాంతంలో వస్తే చెట్లు పోతాయి. అట్లనే ఒక నార్మల్ పర్సన్ నష్టపోతే ఆ ఒక్క పర్సనే ఎఫెక్ట్ అవుతాడు. కానీ ఒక తోపు ఎఫెక్ట్ అయితే, ఒక 100 కోట్ల మనిషి ఎఫెక్ట్ అయితే, ఆ 100 కోట్ల కింద పనిచేసేటువంటి 1000 కుటుంబాలు నాశనం అవుతాయి. అలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయగలిగినాడు తెలుగు స్టేట్స్ లో వేణుస్వామి ఒక్కడే. సో వేణుస్వామి క్లయింటేల్ అట్లాంటిది. సో వేణుస్వామికి తెలుసు జ్యోతిష్యం అంటే ఏంది అనేది. సో వచ్చినా ఇంకేమొచ్చినా ఇంత ఏఐ కంటే డేంజరస్ వేణుస్వామిని తీసుకుపోయి చితి మీద బండబెట్టి లేపితేనే జ్యోతిషానికి ఏం కాల, ఏం చేస్తుంది? ఓకే, ఏం చేస్తుంది? అదేం ప్రభావం చూపించదు, ఏం చూపి నథింగ్. నేను అనేది నన్ను తీసుకుపోయి ఆల్రెడీ 2 సంవత్సరాల కింద చితి మీద అంటు పెట్టి పడుకోబెడితేనే నేను అలా నుండి లేచి వచ్చిన. ఇంతకంటే ఏం చేస్తుంది అనేది ఏంటంటే, ఏదైనా సైన్స్ అనేది మనకు ఉపయోగపడడానికి పనికొస్తుంది. ఉదాహరణ, ఇవాళ నా దగ్గర సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ లో నేను డేట్ ఆఫ్ బర్త్ కొట్టంగానే నాకు ఒక యాప్ ఏం చేస్తుంది అంటే, నాకు ఇమ్మీడియట్ గా దశాచిత్రాన్ని ఇస్తుంది. అంతే తప్ప నాకు జాతకాన్ని ఇయ్యదు. ఇది నాకు లగ్న కుండలిని ఇస్తుంది. సో నేను ఒక పంచాంగం 100 సంవత్సరాల బుట్టే పంచాంగాన్ని తీసుకొని దశాచిత్రంలోకి పోయి నేను దశాచిత్రం వేయడానికి ఇట్ విల్ టేక్ 2 hours. సో నాకు 2 seconds లో ఆన్సర్ ఇచ్చింది. ఓకే, అందుకే పనికి వస్తుంది తప్ప దీనివల్ల జాతకం ఏం లేదు. ఇప్పుడు జాతకం కొంత తగ్గిస్తుంది. అసలు ఏ అనేది మా జ్యోతిష్కులకు 1% పనిచేస్తుంది. ఓకే, ఎందుకు అంటే మేము ఓపెన్ చేసుకొని లగ్నంలో చంద్రుడు ఉన్నాడు, ఏం లగ్నం అయ్యింది, ఏమిస్తుంది ఆన్సర్ ఎవరు చెప్పాలి? మేమే చెప్పాలి. అవును. ఇప్పుడు ఎక్స్రే ఉంది, ఉదాహరణ నేను పెట్ స్కాన్ ఉంది, పెట్ స్కాన్ తీస్తే ఉదాహరణ లివర్ క్యాన్సర్ ఉంది, పెద్దపేగు క్యాన్సర్ ఉంది. పెట్ స్కాన్ తీసుకొచ్చినాక ఈవెన్ మనం తీసేటోని అడిగితే కూడా వాడు చెప్పాడు ఏమైందిరా, మనకు ఆతృత ఎక్కువ కదా. మనం జనరల్ గా మనం మామూలు జనాలు ఎవరు వెళ్ళినా అల్ట్రాసౌండ్ తీపించుకోగానే తీసేటోని రేడియాలజిస్ట్ రాయిందా అడుగుతుందా అని అడుగుతాం. అంటే డాక్టర్ సార్ చెప్తాడు అంటాడు. సో ఇక్కడ ఈ ఎక్స్రే అనేది డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత ఆన్సర్. అట్లనే మాకు ఏ అనేది జస్ట్ తొందరగా మాకు కుండలు ఇవ్వడానికో దశాచిత్రం ఇవ్వడానికో పనిచేస్తుంది తప్ప, ఈ టెక్నాలజీని వాడుకుంటాం తప్ప మాకైతే టెక్నాలజీ చెప్పదు కదా. ఇగో ఈయనకు కుజ రవి కేతువులు కలిసిరు, ఎయిడ్స్ ఉందని చెప్పు, ఈయనకు కుజుడు రవి కేతువు కలిసిండు, కొలన్ క్యాన్సర్ ఉందని చెప్పు అని అయితే మాకు చెప్పదు కదా. ఆ సొంత తెలివితేటలు మాకు ఉండాలి. దెన్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. సో మీరు అనలైజ్ చేస్తున్న కొద్దీ ఒక హీరోయిన్ కావాలంటే ఏం జాతకం ఉండాలి, ఒక హీరో కావాలంటే ఏం జాతకం ఉండాలి, ఒక పొలిటీషియన్ కావాలంటే ఏం జాతకం ఉండాలి, ఒక హీరో కొడుకు ఎంత స్ట్రెస్ తీసుకుంటాడు, ఆయన హీరో అవుతాడా కాడా, ఒక పొలిటీషియన్ కొడుకు సీఎం అవుతాడా కాడా, ఇవన్నీ అనలైజ్ చేయడానికి మాకు ఐక్యూ ఉండాలి. ఇక్కడ మాకు ఐక్యూ ఉండాలి. ఐక్యూతో పాటు తండ్రికి కొడుకుకు సంబంధించిన జాతకాలు ఉండాలి. వాటిని మేము మా స్వశక్తితోటి మా దేశ కాలమాన పరిస్థితులను బట్టి మేము అంచనా వేయాలి. ప్రతి ఒక్కడికి ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది కుజదోషం. 199 మంది అమ్మాయిలకు కుజదోషం ఉంటుంది. కుజదోషం వల్ల ప్రాబ్లమే ఉండదు. ఓకే, కుజదోషంలో 66 రకాలు ఉంటాయి. కుజదోషంలో మనం చూడాల్సినటువంటి కుజదోషము వైదవ్య కుజదోషము, కళత్ర కుజదోషాన్ని చూడాలి. అంటే డివోర్స్ అయ్యే కుజదోషాన్ని మాత్రమే కుజదోషంగా తీసుకోవాలి. అట్లనే భర్త చనిపోతాడు అనేటువంటి దాన్ని కుజదోషంగా తీసుకోవాలి. అంతే తప్ప లేట్గా పెళ్ళి కామన్. అది ఈ జనరేషన్ లో ప్రతి ఒక్క అమ్మాయిని సెటిల్ అయినాక చేసుకుంటా ఉంటది. 2010కి ముందు చూసుకుంటే ప్రతి అమ్మాయికి 22 ఏళ్ళకి పెళ్లి అయ్యేది. ఇవాళ 27 ఏళ్ళ వరకు పెళ్లి అయితే లేదు. సో కుజదోషం ఉన్నట్టే. నువ్వు పిలిచి కుజదోషం ఉంది, కుజదోషం ఉంటది. ఇండియాలోనే కుజదోషం ఉంటది, అమెరికాలో కుజదోషం ఉండదు. అమెరికాలో పెళ్లి చేసుకోకపోతే ఇంకా బాగుంటది. ఇంకా 10 ఏళ్ళకు కుజదోషమే పనిచేయదు, ఎందుకంటే అప్పుడు పెళ్లిళ్ళే ఉండవు. సో ఇవన్నీ అందుకనే దీనికి దేశ కాలమాన పరిస్థితులు అని పేరు పెట్టుకుంటాం. అందుకని నేను జాతకం చెప్పేటప్పుడు దేశ కాలమాన పరిస్థితులు. కొన్ని దేశాలల్లో కుజదోషం ఉండదు, కొన్ని దేశాలల్లో తప్పులు జరగవు. గోవాలో పేకాట ఆడితే ఏం కాదు, హైదరాబాద్ లో పేకాట ఆడితే తంతారు. గోవాలో గంజాయి తాగితే ఏం కాదు, హైదరాబాద్ లో గంజాయి తాగితే తంతారు. సో వీటన్నిటికీ ఐక్యూ ఉండాలి. ఈ ఐక్యూ ఉండి, నాలెడ్జ్ ఉండి, గ్రహాల మీద కమాండింగ్ ఉండి, శాస్త్రాల మీద కమాండింగ్ ఉంటే ఏఐ కాదు కదా, వాళ్ళు అమ్మొచ్చినా ఏం చేయలేదు. అలాగే గ్రహాల గురించి అంటే మన శాస్త్రవేత్తలు కావచ్చు, నాస్తికులు కావచ్చు, సోమ మంగళ బుధానికి రాహు బుధ గురువు శుక్ర ఉన్నాయి, రాహుకేతువులు లేవు కదా. మరి జాతక చక్రాలు వేసినప్పుడు ఈ రాహుకేతువులు ఎక్కడి నుంచి వచ్చాయి? మా చావు మేము వస్తాం, మీకెందుకు? ఓకే, మీరు దేవుని నమ్మరు. ఓకే, మీరు పెట్టుకునే మీటింగ్లకు కూడా, నాస్తికులు పెట్టుకునేటువంటి మీటింగ్లకు కూడా
ముహూర్తం చూసి పెట్టుకుంటారు. ఓకే, నేను ఒప్పుకుంటా. టీవీ డిబేట్లలో నాతో దేవుళ్ళని వాదించినోడు కూడా పక్కకు పోగానే మా కొడుకు సరిగా చదువుతలేడు, ఏం పూజ చేయాలని అడుగుతారు. సో నువ్వు టీవీలో మాట్లాడడానికి మనకు వస్తుంది, అది సాటుకు మనకు వస్తే నీ పెళ్ళ చీపురు కట్ట మరలేస్తుంది. సో మాకు తెలుసు ఆ విషయాలన్నీ. ఆ నాస్తికుల గురించి నేను మాట్లాడను. సో నేను అనే పాయింట్ ఏంటంటే వాళ్లకు ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఉంటుంది. అది వాళ్ళ విషయం పక్కన పెడండి. నేను మాట్లాడేది జస్టిఫికేషన్ గురించి నేను మాట్లాడట్లా. నేను అనేది ఇది మా శాస్త్రం, నేను మాట్లాడేది మా శాస్త్రం. మాకు నవగ్రహాలు ఉన్నాయి, వాటిని మేము కమాండ్ చేసుకుంటాము. మేము సైన్స్ దగ్గరికి రాలా, మేము సైన్స్ దగ్గరికి వస్తలేం, మేము సైన్స్ని విమర్శిస్తలేం. ఓకే, శివరాత్రి శివుడి మీద పాలు పోస్తే మీకు వచ్చే ప్రాబ్లము 2,000 రూపాయల 2,000 కోట్లు ఖర్చు పెట్టి మీరు చేసేటువంటి రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఆ 2,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఒక రాష్ట్రానికి ఇవ్వండి, నేను మిమ్మల్ని అడగట్లా. ఓకే, మీరు అడిగినట్టు దరిద్ర ఓటు ప్రశ్నలు మేము వేయట్లేదు. ఓకే, పాలు శివుడి మీద ఎందుకు పోస్తున్నారు, ఇట్లాంటి లుచ్చా మాటలు మేము మాట్లాడతలేము. పటాకులు కాలుస్తే దీపావళి నాడే మీకు రోగం పుడుతుంది. మీరు అప్పుడే మీకు ఎక్కడ లేనటువంటి ప్రకృతి ధర్మాలు గుర్తొస్తాయి, పొల్యూషన్ గుర్తొస్తుంది. సో అట్లాంటి దరిద్ర ఓటు మాటలు మేము మాట్లాడతలేము. నేను అనే పాయింట్ ఏంటంటే జ్యోతిష శాస్త్రం అనేది మాకు సంబంధించింది, మమ్మల్ని నమ్మే వాళ్ళకి సంబంధించింది. సో నువ్వు నమ్ముతావా నమ్మవా అనేది నీ వ్యక్తిగతమైన అంశం. సో వాడికి ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం మాకు లేదు, నేను కన్సిడర్ చేస్తలేను. నేను అనేది ఏంటంటే నిజమైన నాస్తికుడు ఎవరు కూడా బయటికి వచ్చి నాకు నిజమైన నాస్తికుడు నాకు నా భారతదేశంలో నాకు తెలిసినటువంటి ఏకైక వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు గారు. ఓకే, అట్లాంటి వ్యక్తితోని నేను శిశింద్రి అనే సినిమాకు కొబ్బరికాయ కొట్టించిన. సో నేను అనే పాయింట్ ఏంటంటే ఆయన ఏమన్నా ఒకటే మాట అన్నాడు, అయ్యా మీ మన్మడి సినిమా ఇది, మీ మునిమన్మడి సినిమా ఇది, లేదా మన్మడి సినిమా ఇది అఖిల్ది, మీరు కొడితే మాకు సంతోషము, సినిమా హిట్ అవుతుంది అంటే నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను కొడతానా అని వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఏ రోజు కూడా దేవునికి ఎగనెస్ట్ గా ఒక మాట మాట్లాడలే. అన్నపూర్ణమ్మ గారి ఇంట్లో పూజ చేసుకుంటూ ఆయన ఎప్పుడు ఒక మాట మాట్లాడలే. నిజమైనటువంటి నాస్తికుడి యొక్క తత్వం అట్లుంటది. సైలెంట్ లలో వచ్చి ఎగ్జిస్టెన్స్ కోసము ఐడెంటిటీ క్రైసిస్ కోసం పనికిమాలిన మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు నాస్తికులు కాదు. అంటే నేటి జనరేషన్ కి అయితే తెలియాలి కదా, ఎందుకంటే ఖగోళ శాస్త్రంలో అంటే గ్రహాలు గురుత్వాకర్షణ శక్తికి మాత్రమే పనిచేస్తాయి తప్పితే ఒక మనిషి ఎదుగుదలకు కావచ్చు, ఒక మనిషి పాడవడానికి కావచ్చు ఎలా పని చెయ్యవు. ఇది శాస్త్ర ప్రకారంగా నిరూపించబడింది. జ్యోతిష్యము ఈ గ్రహాల వల్ల మనిషి చెడిపోతాడు బాగుపడతాడని ఎలా చెప్తారని క్వశ్చన్. ఇప్పుడు మామూలుగా అంటే నీకు ఐడియా ఉందో లేదో, సో జనరల్ గా ఎవరైనా మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళని ఎక్కడికి తీసుకుపోమంటారు? ఫస్ట్ సైకాట్రిస్ట్ దగ్గరికి, డాక్టర్ కాదు, కొండ ప్రదేశాలకు తీసుకుపోమంటారు. ఊటీ, కొడైకెనాల్, ఒక చల్లని ప్రదేశము. చల్లని ప్రదేశం అని కాదు, చంద్రుడు దగ్గరగా ఉండే ప్రదేశం. ఓకే, అంటే చల్లని అంటే మీనింగ్ చంద్రుడు అనే కదా. చంద్రుడు ఎందుకంటే చంద్రుడు ప్రభావం చేస్తాడు మానసికమైనటువంటి ప్రవృత్తిని. ఓకే, సో అందుకని అక్కడ తీసుకుపోమని చెప్తారు. ఆటుపోట్లు కానీ ప్రతి ఒక్కటి రిలేటెడ్ టు చంద్రుడు. సో మనకు వచ్చే సునామీ కూడా చంద్రుడికి రిలేటివ్, ప్రతిదీ చంద్రుడికి సూర్యుడికి రిలేటెడే ఉంటాయి. సో ఎందుకు గ్రహ ప్రభావాలు ఎందుకు చూపించాయి? 100% చూపిస్తాయి. చంద్రుడితోని జాతకంలో కేతువు కలిసి ఉంటే వాళ్ళు 100% యాంగ్జైటీ డిజార్డర్ కు లోనవుతారు, డిప్రెషన్ కు లోనవుతారు. ఆడవాళ్ళు అయితే ఫైబ్రోమయాలజియా అనేటువంటి వ్యాధికి లోనవుతారు. సో ఖచ్చితంగా ప్రతి గ్రహం ఇంకోటి అసలు రాహు కమాండ్ చేసేది కలియుగాన్ని. 2000కు పూర్వము ఎవరినన్నా మనం ఇమ్మీడియట్ గా రాత్రి కోటీశ్వరులైన మనుషులు మనకు తెలుసా? 2000 బిఫోర్ ఎవరైనా చూసినాం మనం? ఎవరిని చూడలే మనం. ఈ రోజు రాత్రి సెలబ్రిటీలు రాత్రికి డబ్బులు ఉన్నోళ్ళు అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు అంటే రాహు కెన్ మేక్ మిరాకిల్స్. రాహు ఛాయాగ్రహం. రాహు రాత్రి హీరోని జీరో చేస్తుంది, జీరోని హీరో చేస్తుంది. ఇవాళ ఒక క్రికెట్ మ్యాచ్ లో లాస్ట్ 6 కొట్టంగానే లాస్ట్ బాల్ అక్కడ తోపై కూర్చుంటుంటూ మళ్ళీ సంవత్సరం దానిక వాడి టీంకి జరగడు. అట్లనే ఒక అమ్మాయి ఎక్కడనో పూసలు అమ్ముకునే మొనాలిసాని తీసుకొచ్చి వాళ్ళ స్టార్ని చేసిర్రు. సో నేను అనేది ఏంటంటే ఇదంతా రాహు కమాండ్ చేసేటువంటి కలియుగాన్ని రాహు కమాండ్ చేయాలి. మరి గ్రహాలు లేకపోతే మీరే చెప్పండి, సైన్స్ పరంగా ఈ మొనాలిసా ఎందుకు సూపర్ స్టార్ అయిందో చెప్పండి. సైన్స్ మీ తోపు సైన్స్ ఉంది చెప్పండి, వచ్చి మొనాలిసా ఎందుకు సూపర్ స్టార్ అయిందో చెప్పండి. రాత్రికి ఇట్లా ఎందుకు పుట్టుకొస్తారు సూపర్ స్టార్? తెలుగు మీడియాలో ఇంతమంది పచ్చళ్ళు అమ్ముకునే ఒక అమ్మాయి సూపర్ స్టార్ ఎట్లయింది రాత్రి? వాళ్ళిద్దరు ఏదో పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయి వాడు కొనుక్కునేటోనికి మధ్యన జరిగే తదంగాన్ని తీసుకొచ్చి మీడియాలో పెట్టి ఆమె హీరోయిన్ ఎందుకు చేశారు మీరు? అట్లనే చాలా మంది ఉన్నారు. నేను ఇవన్నీ గ్రహాల ప్రభావమే. కాకపోతే గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అనేది ముఖ్యం. ఉదాహరణ, నా జాతకంలో నాకు 10వ ఇంట్లో రాహు ఉన్నాడు. సో నన్ను ఎంత కొట్టాలని చూస్తే నేను అంత బౌన్స్ బ్యాక్ అవుతాను. అట్లనే
ఒక్కొక్క జ్యోతిష్కుడు ఉంటాడు, ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు, ఒక హీరో ఉంటాడు, ఒక హీరోయిన్ ఉంటుంది. మీరు ఆమెను ఎంత గెలికితే ఆమె అంత సూపర్ స్టార్ అవుతుంది. సో అట్లనే ఒక పొలిటీషియన్ ఉంటాడు, మీరు ఎంత డ్యామేజ్ చేయాలని చూస్తే ఆయన అంత సూపర్ స్టార్ అవుతాడు. సో రాహు కమాండ్ చేసే వాళ్ళ జాతకాలు ఇట్లుంటాయి. సో కలియుగాన్ని కమాండ్ చేసేది రాహువు, బగలాముఖి అని అమ్మవారు, ఈ ఇద్దరే కమాండ్ చేస్తారు కలియుగాన్ని. అందుకనే కలియుగంలో నైట్కు నైట్ సూపర్ స్టార్లు పుడతారు. అందుకనే దాన్ని రాహువుకు సంబంధించినటువంటి యోగం, దాన్ని కొంత భాష నీచభంగ రాజయోగము, లేకపోతే కాలసర్ప సహిత రాజయోగము, చాలా రకాల పేర్లు ఉంటాయి వాటి. దీనికి ఇంకొకటి ఏంటంటే, మనకు అన్ని కలిసి వచ్చినప్పుడు దేవుడు మనల్ని చల్లగా చూస్తున్నాడు అని అనుకుంటా. మనం చేసిన పని కలిసి రాలేదనుకో, నాకు టైం బాగాలేదు, నా కర్మ నేను అనుభవించాలి అంటూ మనిషికి మనిషి ఓదార్పునిచ్చుకొని అక్కడికి ఆ ప్రయత్నాన్ని అంటే దేవుడి మీద భారం వేసి వాడు ఏ ప్రయత్నం చేయకుండా అక్కడికి సోమరిగా మారిపోతున్నాడు. అంటే భగవంతుడు ఒక వ్యక్తిని సోమరిగా మారిపో అనేసి అయితే రాయడు కదా జీవితాన్ని. బట్ ఎందుకు ఆ నిరాశ నిస్పృహ వచ్చినప్పుడు దేవుడి మీద భారం వేయడం, టైం బాగాలేదనుకోవడము, దీన్ని జ్యోతిష పరంగా ఓ భయానికి లోన్ చేస్తున్నారు అన్నది ప్రధానంగా వినిపిస్తున్నది. టైం బాగలేకపోవడానికి జ్యోతిష్యానికి ప్రభావము అనేటువంటిది కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, తెలుగు రాష్ట్రాలలో 2+2 = 5, భారతదేశంలో 2+2 = 4. సో తెలుగు రాష్ట్రాలలో ప్రజలు కానీ, మీడియా కానీ, సోషల్ మీడియా కానీ ఎట్లుంటుందంటే, దే వాంట్ ఓన్లీ 15 days ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. అంటే ఏదైనా ఎంటర్టైన్మెంట్ 15 రోజులకే ఇస్తారు. అంటే వేణుస్వామిని తీసుకొచ్చి బట్టలు ఇప్పుతా అంటే జస్ట్ దే ఎంజాయ్ 15 days ఓన్లీ. అలా 16 కొత్తూడు కావాలి, పచ్చళ్ళ అమ్మాయి దొరకాలి, లేకపోతే మాకు నడవదు. నేను అనే పాయింట్ ఏంటంటే, ఇలాంటి సందర్భంలో నీకు సపోర్ట్ చేయడానికి తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఎవరు లేరు. మరి నీకు ఎవరు సపోర్ట్ చేయాలా? భగవంతుడే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వేణుస్వామి. వేణుస్వామిని టార్గెట్ చేసినప్పుడు 2 సంవత్సరాల కింద వేణుస్వామి పుట్టిన బాపని కమ్యూనిటీ నా దగ్గరికి రాలేదు. వేణుస్వామికి సపోర్ట్ చేసే ఏ ఒక్కడు లేడు. వేణుస్వామిని కాపాడింది ఇద్దరు, ఒకటి వెంకటేశ్వర స్వామి, ఒకటి కామాఖ్య అమ్మవారు. సో నేను నమ్ముకుంది కూడా వాళ్ళిద్దరినే. సో నేను అనే పాయింట్ ఏంటంటే, నీకు ప్రపంచములో నీకు కష్టాలు వచ్చినప్పుడు నిన్ను ఎవడు కాపాడడు. నిన్ను కాపాడేటోడు దేవుడు మాత్రమే. అందుకనే దేవుడి కాళ్ళు పట్టుకుంటే నువ్వు బయటపడతావు. రెండవది, అసలు నువ్వు ఎదగవా, నువ్వు కష్టాలలోకి పోవా అనేది నీ ఐక్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఎంతవరకు తెగిస్తున్నావు అనేది ముఖ్యము. వేణుస్వామి కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చి దొబ్బించుకుంటున్నాడు కాబట్టి, చావడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఇవాళ వేణుస్వామికి పేరు వచ్చింది. వేరే జ్యోతిష్కుడు లాగా దుకాణం ఇంట్లో పెట్టుకొని సైలెంట్ గా తన పంతం చేసుకుంటే వేణుస్వామి సమాజానికి తెలవాలని రూలేం లేదు. సో వేణుస్వామి జనాలకు ఎంత ఆరగెంట్ గా, ఎంత అగ్రెసివ్ గా పోతాడు, కంఫర్టబుల్ జోన్ దాటి ఎంత కష్టపడతాడు అనే దాన్ని బట్టి వేణుస్వామి రిజల్ట్, వేణుస్వామి లైఫ్ లీడ్ అయి ఉంటుంది. అట్లనే ప్రతి హీరో, ప్రతి హీరోయిన్, ప్రతి పొలిటీషియన్, ఇవాళ జైలుకు పోయిన ప్రతి పొలిటీషియన్ సూపర్ స్టార్. ఇవాళ జైలుకు పోయిన ప్రతి సూపర్ స్టార్ పొలిటీషియన్ సూపర్ స్టార్, సీఎంలు అవుతారు. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలను పాలించే ముఖ్యమంత్రులు జైలుకి వచ్చిన వాళ్ళే. ఇవాళ కేంద్ర హోంమంత్రి జైలుకు పోయి వచ్చిండు. నేను అనే పాయింట్ ఏంటంటే, వీళ్ళందరూ కష్టాలు పడి సకలం సంకనాకి పోయి సర్వం అనుభవించిన తర్వాత ఇవాళ మంచి పొజిషన్లో ఉన్నారు. అంటే నేను ఏమంటున్నా, నువ్వు రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ ఉంటుంది. ఇంకోటి, నేను కష్టపడతా అంటే నడవదు ఈ యుగంలో. కష్టపడకు, కష్టపడడం కంటే కసితో సంపాదించు. రెండవది, కాయా కష్టం చేసి సంపాదిస్తా అంటే రావు. అట్లా చేయాలి అంటే డ్రైనేజీ వ్యవస్థలో పనిచేసేటోళ్ళకే నెలకు ₹1,00,00,000 జీతం ఇవ్వాలి. కానీ మనం ఇస్తలేము. అట్లా బ్రెయిన్ తోని ఎవడైతే సంపాదిస్తుండో వానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, వాడికే మనం డబ్బులు ఇస్తున్నాము. సో అందుకని నువ్వు స్మార్ట్నెస్ తోని పని చెయ్యి, బ్రెయిన్ తోని పని చెయ్యి. సో ఆ ధైర్యం నీకు ఎప్పుడు వస్తుంది అంటే, నువ్వు ఉద్యోగం చెయ్యకపోతే వస్తుంది. ఉద్యోగం చేయడం అనేటువంటి ఒక బిగ్గెస్ట్ స్కామ్ జీవితంలో. సో నువ్వు వాటికి తెగించి కష్టపడితే నువ్వు సక్సెస్ అవుతావు. నా తండ్రి చనిపోయిన తర్వాత నా తండ్రి ఉద్యోగం నాకు ఇస్తా అంటే 2000 సంవత్సరంలో నేను సంతకం పెట్టడానికి పోయి, లోపలికి పోయి, గవర్నమెంట్ ఆఫీసులకు పోయి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఒక క్లరికల్ పోస్ట్ తీసుకోవడానికి పోయి సంతకం పెట్టే ముందు నేను ఆలోచించి ఇది నా లైఫ్ కాదు అని నేను రిటర్న్ వచ్చిన. అది ఆ రిస్క్ నేను ఆ రోజు తీసుకోకపోతే ఇవాళ నా పరిస్థితి వేరే రకంగా ఉండేది. నార్మల్ 10 to 6 టైం అంతే. సో నేను అనేది ఏంటంటే, నువ్వు ఎంత కష్టపడితే, నువ్వు ఎంత రిస్క్ తీసుకుంటే, ఎంత కసితో నువ్వు రిస్క్ తీసుకుంటావో, సమాజాన్ని పట్టించుకోకుండా నువ్వు ఎంత అగ్రెసివ్గా పోతే నీ రిజల్ట్ అంత అగ్రెసివ్గా
వస్తుంది అంతే తప్ప ఇంటి పక్కోడు ఏమనుకుంటాడు, ఇంటి ముందరోడు ఏమనుకుంటాడు అంటే ప్రతి కొంపల సమస్యలు ఉన్నాయి భారతదేశంలో, ప్రతి కొంపల సమస్యలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాలలో. అర్థమైందా? ప్రతి కొంపల సమస్యలు ఉన్నాయి. కానీ మనం ఏమనుకుంటాం, ఈ సమస్య నాకే వచ్చింది, మా ఇంటి పక్కోడు సూపర్ స్టార్ అనుకుంటాం. కానీ వాని ఇంట్లో పెంట ఉంటుంది పరిస్థితి. సో వాని ఇంట్లో ఎంత పెంట ఉన్నా వాడు మన మీద పెంట వేయడానికి వస్తాడు. సో ఇట్లాంటివి పట్టించుకోకుండా మనం అగ్రెసివ్గా ముందుకు పోవాలి. నువ్వు అట్లా పోయినప్పుడు నిన్ను గ్రహాలు కమాండ్ చేసి నీకు సాథ్ ఇస్తాయి. అంతేగాని నువ్వు ఇప్పుడు ఒక ఛాయ్ అమ్ముకునే అతను ప్రధానమంత్రి అయ్యిండు అంటే దెర్ ఈస్ ఎ డెవలప్మెంట్ కదా. గ్రహాలు లేకపోతే అంత డెవలప్మెంట్ ఎట్లుంటది? ఇవాళ మీరే మళ్ళీ రెండు మాటలు చెప్తున్నారు. ఇప్పుడు మీరు అన్నారు కసితో సంపాదించాలి అన్నారు. అలాంటప్పుడు జాతకాలు ఎందుకు, గ్రహాలు ఎందుకు, వీటన్నిటితో ఏం సంబంధం? మొండిగా మనం అనుకున్న పనికి వెళ్ళిపోవాలి అంతే కదా. మంచైనా చెడైనా రిజల్ట్ ఏదో రోజు అయితే నిలబడతాం, లేకపోతే కూలిపోతాం. మళ్ళీ జ్యోతిషము, గ్రహాలు ఇవన్నీ ఎందుకు మరి? అంటే జాతకంలో ఉన్న దాన్ని బేస్ చేసుకొని ఆ స్థాయికి మనం వెళ్ళామా అని చూసుకొని ముందుకు వెళ్ళడం అనేటువంటిది ఇక్కడ మనం చెప్పదలుచుకున్న పాయింట్. అంటే దీపం పెట్టి దేవుడా అంటే ఆగదు. అట్లనే మానవ ప్రయత్నము, అలాగే భగవంతుడి యొక్క కృప, ఈ రెండు, భగవంతుడి కృప అనేది రాశి ఫలాలు ఎలాగైతే మన నవగ్రహాల మీద ఆధారపడి ఉంటుందో మన ప్రయత్నం కూడా మనం చేయాలి. నేను అనే పాయింట్ ఏంటంటే మీరు కష్టపడాలి. ఇప్పుడు ఉదాహరణ నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఛాయ్ అమ్ముకునేటువంటి అతను ఇవాళ భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యిండు అంటే ఆయనకు ఆ కసి ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆయనకు గ్రహాలు అనుకూలించాలి. భగవత్ కరుణ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణ రేవంత్ రెడ్డిని ఎగ్జాంపుల్ తీసుకుందాం. రేవంత్ రెడ్డి ఒక్కడే కాంగ్రెస్ పార్టీ నుండి సీఎం ఎందుకు అయ్యిండు అంటే దానికి ఒక్కటే ఒక్క ఆన్సర్ ఏంటంటే రేవంత్ రెడ్డి జైలుకు పోయిండు. రేవంత్ రెడ్డి మీద 40-50 కేసులు ఉన్నాయి. మిగతా కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క లీడర్ కూడా కేసులకు భయపడి కేసీఆర్ గారికి ఎగెనిస్ట్ గా మాట్లాడే దమ్ము ధైర్యం చేయలే. మరి నిజంగా రేవంత్ రెడ్డి అన్నాడు సీఎం కోసమే కొట్లాడటం కాదు, ఇక్కడ తాను కేసీఆర్కి ఎగెనిస్ట్ గా కొట్లాడాడు. సో నేను అనేది అదే చెప్తున్నా, ఎక్కడైతే రిస్క్ తీసుకుంటామో అక్కడ సక్సెస్ ఉంటుంది. రిస్క్ లేకుండా అంటే నేను ప్రధానమంత్రి కావాలి కాడు కదా, నేను సీఎం కావాలి కాడు కదా, జైలు పోవడానికి సిద్ధంగా ఉండాలి. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే కలియుగంలో సెలబ్రిటీ కావాలి అంటే అది నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అయినా, నువ్వు నమ్మవో, చివరికి నేను నా జాతకంలో చెప్పిన మీడియా తరపున జర్నలిస్టులు కూడా జైలుకు పోతారని చెప్పిన. కారణం ఏంటి అంటే పేరు రావాలనో ఇంకో దానికోసమో మైకు పెట్టుకొని జర్నలిస్టు సీఎంలో ఇంకెవరినో తిట్టంగానే కేసు పెట్టి లోపలేస్తే, అంటే నేను అనేది ఏంటంటే జైలుకు పోవడానికి ఎవడు అతీతం కాదు, ఇంక్లూడింగ్ జర్నలిస్టులు, ఇంక్లూడింగ్ మీడియా అధిపతులు, ఎవరైనా సరే. అసలు ఈ కారాగారం టు సీఎం చేరు, కారాగారం టు సెలబ్రిటీ పొజిషన్, ఇదేంటి లింక్? నేను ఈ మాట మాట్లాడితే మన ఎవడో వాడు వేదవ అంటాడు కారాగార దోషం ఇక్కడ. అరే కారాగార దోషం అంటేనే అదిరా, కారాగార దోషం అంటే నేను ఒకటి ఇప్పుడు ఇందు మూలముగా ఈ కెమెరాను చూసి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. లిక్కర్ ప్రాబ్లము, లిక్కర్ స్కామ్ లేదు అని వీళ్ళందరూ కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చారు. మొన్న కేజ్రీవాల్ కానీ కవిత కానీ వీళ్ళు అనుభవించినటువంటి క్షోభ భారతదేశంలో ఎవడు పే చేస్తాడు? మీరు అడ్డమైన స్క్రోలింగ్ లేచి కవిత కుటుంబము బాధపడేటట్టు, కేజ్రీవాల్ కుటుంబం బాధపడేటట్టు మీ ఇష్టం వచ్చిన కవిత స్టోరీలు రాసుకొని వేసిరే. కనీసం ఒక్కడన్నా నన్ను క్షమించండి మీరు ఇవాళ పునీతులై బయటకు వచ్చిర్రు చెప్పలేదు అని చెప్పి ఎవడన్నా వేసిండా? ఇక నీతి నిజాయితీ ఎక్కడిది తెలుగు రాష్ట్రాలలో? కేజ్రీవాల్ లాంటి ముఖ్యమంత్రి ఏడ్చిండు, 2 రాష్ట్రాలు పోయినాయి. అక్కడ కేజ్రీవాల్ ఓడిపోయిండు, ఇక్కడ కేసీఆర్ ఓడిపోయిండు. అంటే దేనికోసం జరిగింది? మరి ఎవడన్నా మాట్లాడుతున్నాడా? నేను కారాగార వాసం అంటే కారాగార వాసం అంటాడు వేణుస్వామి, కారాగార దోషం అంటాడు వేణుస్వామి. నీ అమ్మ చెప్పు తీసుకొని కొట్టాలి ఒకనొకరిని విమర్శించేటోళ్ళను. మరి ఎట్లా పోయింది జైలు కవిత? నేను కవిత జైలుకు పోతుందని 8 వీడియోలలో చెప్పిన. కవిత కారాగార దోషం ఉంది అంటే నువ్వు తప్పు చేసినా చేయకుండా జైలుకు పోతావు. నేను చెప్పే పాయింట్ అది. నీ శత్రువు స్ట్రాంగ్ అయితే నువ్వు జైలుకు పోతావు. నేను చెప్పే పాయింట్ అదే. కలియుగంలో నువ్వు మర్డర్ చేయాల్సిన పని లేదు, మానభంగం చేయాల్సిన పని లేదు. నీ శత్రువు పొజిషన్లో ఉండి అధికారంలో ఉంటే టార్గెట్ చేస్తే నువ్వు జైలుకు పోవాల్సిందే. అది జర్నలిస్ట్ అయినా సరే, వేణుస్వామి అయినా సరే, ఎల్లయ్య అయినా సరే, పుల్లయ్య అయినా సరే. నీ జాతకంలో శుక్రుడు వేయంలో ఉన్నా, 60 ఇంట్లో ఉన్నా, రవి కేతువులు, రవి కుజులు కలిసి ఉన్నా, శని కుజులు కలిసి ఉన్నా నీకు కారాగార వాసం ఉన్నట్లే. నీ ప్రొఫెషన్ తోని సంబంధం లేదు. అర్థమైందా? సో నేను అందుకని నేను చెప్తున్నా. సో దాన్ని బట్టే అంటే జాతకం బాగుంటే నీ ప్రయత్నం కూడా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు లక్ష్మీదేవి డబ్బులు ఇవ్వడానికి మన ఇంటి డోర్ దగ్గరకు వచ్చింది. నువ్వు మంచిగా AC 18లో పెట్టుకొని రగ్గు కప్పుకొని పండుకున్నావు. అమ్మవారు వచ్చి డోర్ కొట్టింది.
నువ్వు లేచి కనీసం డోర్ దగ్గరికి పోయి ఆమె ఇచ్చే కవర్ తీసుకుంటావా తీసుకోవా అనేది నీ సోమర్థనం మీద ఆధారపడి ఉంటుంది. వాస్తవం. అర్థమైంది? ఆ టైంలో నువ్వు నిద్రపోయినావు అనుకో, నువ్వు లేవలేదు అనుకో, నువ్వు దురదృష్టవంతుడివి. సో ఆమె కోసం నువ్వు వెయిట్ చేయాలి, నువ్వు కష్టపడాలి, ఆమె కోసం నువ్వు నిద్ర కాపుకోవాలి. సో నేను అదే, నీకు జాతకం అనుకూలించి నీకు నీ కష్టము కూడా సఫలీకృతం అయ్యి, అంటే నీకు ఇంటెన్షన్ లేకపోతే నువ్వు ఎట్లయితావు? డైరెక్ట్గా తీసుకుపోయి ఆ నమ్మకం తీసుకుపోయి ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టరు కదా. నేను అనేది అందుకని ఏమంటున్నా అంటే, మనము కసితో ఉండాలి, మన ప్రయత్నము ఉండాలి. 12% 88% భగవత్ అనుగ్రహం ఉండాలి. కాకపోతే ఇక్కడ అనుగ్రహానికే ఇంపార్టెన్స్ ఎక్కువ, 88% లక్కుకే ఇంపార్టెన్స్ ఎక్కువ. నువ్వు చేసే 12% శ్రమకు విలువ లేదు. అది ఎప్పుడు ఉంటుంది అంటే 88 + 12 కలిస్తే 100 అవుతుంది. అవును. సో నీ ప్రయోగం ఒకటే, నువ్వు అడ్డగోలు నువ్వు గాడిదిలాగా చాకిరి చేస్తే నీ బతుకు గాడిది బతికే. కానీ గుర్రాలు ఇంట్లో పెంచుకునే గుర్రం వేరు, రేసులో తిరిగే గుర్రం వేరు, రాజెక్కే గుర్రం వేరు. ఇలా ఏ గుర్రం అయితే అనేది నీ ఇష్టం.